తిరుమల లడ్డు వివాదం బాగా పీక్ స్టేజ్కి వచ్చింది. చాలా వాడి వేడిగా తయారవుతోంది. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంటైర్ క్యాబినెట్ భేటీ అయ్యింది. తర్వాత ఇవాళ రాష్ట్రంలోని ప్రభుత్వంలోని కూటమి పార్టీలు 3 సమావేశమై దీని మీద సీరియస్గా చర్చించడమే కాదు దీని అంతు చూడాల్సిందే అని చెప్పి డిసైడ్ అవ్వడం మాత్రమే కాదు, జగన్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారాన్ని లేక సిట్ ఏదో వీళ్ళకి అనుకూలంగా ఇచ్చిందని, వైసీపీకి అనుకూలంగా ఇచ్చిందని చెప్పుకుంటూ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని చాలా బలంగా తిప్పికొట్టాలి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని డిసైడ్ అయ్యాయి. ఆ మేరకు చంద్రబాబు నాయుడు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వీళ్ళతో పాటు మరికొందరు మంత్రులు అందరూ కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి దాని మీద సోదాహరణగా వివరించడమే కాదు, జగన్మోహన్ రెడ్డికి గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు ఇట్లాంటి కుటిల యత్నాలు ఎన్ని చేసినా చెల్లవు అని. అది ఒక వైపు నడుస్తోంది. రెండో వైపు వైసీపీ కో, జగన్ అండ్ కో తన వంతు ప్రచారాన్ని తాను చేస్తూనే ఉంది. ఇది ఏమీ లేదు, దీంట్లో కల్తీ జరగలేదు, జరగకపోయినా చంద్రబాబు నాయుడే కూటమి ప్రభుత్వమే అపచారం చేసింది, తప్పు చేసింది అని చెప్పి వాళ్ళు చేసే ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఆనాడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కూడా తెర మీదకి వచ్చేశారు. అఫ్కోర్స్ ఆయన ఇంతకు ముందే చెప్పారు, మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అందులో కొవ్వు లేదు, లడ్డు కల్తీ జరిగిన వ్యవహారంలో జంతువుల కొవ్వు కలవలేదు కానీ కల్తీ జరిగింది. ఆయన ఇప్పటికి 2-3 సార్లు ఈ విషయం ఒప్పుకున్నారు, కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఓపెన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ టోటల్గా ఆ వ్యవహారం వైపు నుంచి కానీ కుండబద్దలు కొట్టినట్టు ఒప్పుకుంటున్నది వైవి సుబ్బారెడ్డి మాత్రమే, కల్తీ జరిగింది అని. కానీ కొవ్వు కలవలేదు అనేది ఆయన వాదన. కొవ్వు కలవలేదు, కల్తీ జరిగింది. ఈ వ్యవహారంలో ఎలాంటి సత్యశోధనకైనా, అంటే లై డిటెక్టర్ టెస్టులు కానీ ఎలాంటి టెస్టులకైనా నేను సిద్ధం. దాంతోపాటు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి మీద వారి ఎదుట ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొంత విచిత్రమైన వాదన చేసే ప్రయత్నం చేశారు ఆయన. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి ప్రభుత్వం మారిన వెంటనే కొత్తగా వచ్చిన ఈవో కొన్ని శాంపిల్స్ టెస్టుకు పంపిస్తే ఆ టెస్ట్ రిపోర్టు చాలా క్లియర్గా వచ్చింది. చూపించవచ్చు, ఈ పేజ్ ఉంటుంది, దాంట్లో చాలా క్లియర్గా ఉంది వాల్యూస్, దేంట్లో ఆ కల్తీ వాల్యూస్ కానీ లేకపోతే ఏ వాల్యూస్ ఏమున్నాయనే దాంట్లో చాలా క్లియర్గా ఉంది. అంటూ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్ సీడ్, లిన్సీడ్, వీట్ జెర్మ్, మెయిజ్ జెర్మ్ అండ్ కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెర్నెల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, లాట్, ఇటువంటి అన్ని ఫారిన్ ఫ్యాట్స్ ఇందులో ఉన్నాయి అని ఇస్తూ, దాంట్లో మీరు గమనిస్తే టేబుల్ 2 అని ఎల్లో స్క్రీన్ మీద చేసింది కదా, అక్కడ ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO సో అండ్ సో నంబర్ 2019. ఆయన ఏమంటారంటే సుబ్బారెడ్డి గారు సస్పెక్టెడ్ అని ఇచ్చారు కానీ వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పలేదు, ఉన్నాయి అని చెప్పలేదు, సస్పెక్టెడ్ అని చెప్పారు. కానీ కూటమి పార్టీలు లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి నాయకులు ఆ సస్పెక్టెడ్ అనేదాన్ని కన్ఫర్మ్ చేసేసి కొవ్వు ఉందని చెప్పేసి జనాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. ఇది కొంచెం ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ అనిపిస్తుంది. అది ఎలాగో కూడా మనం డిబేట్లో చూద్దాం. తర్వాత అన్నిటికంటే కీలకమైన విషయం ఇవాళ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, తన వాళ్ళ కోసం తను ఎవరి మీదైతే ఎక్కువ డిపెండ్ అవుతాడో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏ రకంగానైనా వాళ్ళని కాపాడడం కోసం సొంత బాబాయిల కుటుంబాలనే
జగన్మోహన్ రెడ్డి ఫణంగా పెడుతున్నాడు అనే ఒక లాజికల్ చర్చ మొదలైంది. ఉదాహరణకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి అండ్ అదర్స్ వాళ్ళని కాపాడడం కోసం మొత్తం కేసునే తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది జగమెరిగిన సత్యం. ఇది ఎవరో చెప్పడం లేదు, సునీతారెడ్డి గారే చెప్తున్నారు. అవినాష్ రెడ్డిని కాపాడడం కోసమే ఇదంతా జరుగుతోందని. ఆమె దర్యాప్తును కూడా పొడిగించాలి, దర్యాప్తును ముగించారు, వీళ్ళు కాదు కొనసాగించాలి అని చెప్పి ఆమె పిటిషన్ చేశారు. యాక్సిడెంటల్గా యాదృచ్ఛికంగా ఇవాళ సుప్రీంకోర్టు కూడా అనుమతిచ్చింది ఆ దర్యాప్తుని కొనసాగించడానికి. సో అక్కడ అంటే అవినాష్ రెడ్డిని ఇంకా కొంతమంది తన కుటుంబాన్ని దీంట్లో ఇరుక్కోకుండా ఉంచుకోవడం కోసం తన సొంత చిన్నాన్న హత్య కేసును కూడా రూపుమాపేందుకు ట్రై చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు, సొంత చెల్లెలు వాళ్లే ఆరోపిస్తున్నారు. ఇది ఎవరు ఇక పులివెందులు అందరూ చెప్పే మాటే, ఇది మనం చెప్పవసరలా. ఇక్కడ సుబ్బారెడ్డి గారి విషయానికి వచ్చేసరికి కూడా అదే జరుగుతుందేమో అనే చర్చ ఒకటి ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, యాక్చువల్గా ఈ దర్యాప్తు సిబిఐ ఆధ్వర్యంలో చేసిన ఈ దర్యాప్తు ఎక్కడో చిన్న కాంప్రమైజ్ అయ్యింది అనేది ఒకటి అనుమానం ఉంది. ఎందుకు అది అయ్యింది అని అంటే ఎక్కడ చూసినా కింది స్థాయి పిఏలు లేకపోతే అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ స్థాయిలోనే వాళ్ళు అక్యూజ్డ్ 1 నుంచి అక్యూజ్డ్ 36 వరకు పెట్టారు. కానీ అసలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, లేదా ప్రొక్యూర్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న అనిల్ కుమార్ సింగల్, లేకపోతే అప్పటి ఈఓగా ఉన్న ధర్మారెడ్డి. వీళ్ళు కదా టాప్ డెసిషన్ మేకర్స్. అసలు వాళ్ళ పేర్లు కూడా లేకుండా ఛార్జ్షీట్ వేశారనేది బయటకు వస్తున్న సమాచారం. ఛార్జ్షీట్ ఇంకా కోర్టులోనే ఉంది, అది బయటికి రాలేదు. అయితే అథెంటిక్ సోర్సెస్ ద్వారా అందరూ మాట్లాడుకుంటున్నది అది. సో ఇక్కడ జనం దృష్టిలో సుబ్బారెడ్డే దోషి, ఎందుకంటే చైర్మన్. ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి ఉంటుందని, దానికి కరుణాకర్ రెడ్డి చైర్మన్ అని చాలా మందికి తెలియదు. సామాన్య ప్రజలకి ఏం తెలుస్తుంది, అక్కడ ఏం కమిటీలు ఉంటాయో. చైర్మన్ ఎవరంటే సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి ఎవరంటే జగన్ వాళ్ళ బాబాయ్, ఇంతే అనుకుంటారు, ఇంతకు మించి ఇంకోటి అనుకోరు కదా. అలాగే ఈవోలు సింగాల్ గారా లేకపోతే ధర్మారెడ్డి గారా ఎవరికీ తెలియదు. ఈవోలతో జనానికి ఏం పని, జనానికి ఏమైనా వెంకటేశ్వర స్వామితో పని, లేకపోతే అక్కడ ఉండే చైర్మన్ ఎవరు, ఇంతవరకు మహా అయితే టీటీడీ బోర్డులో ఉంటారంట, 25 మందో 30 మందో ఉంటారంట. ఇంతకు మించి ఎవరికి ఏం పట్టదో ఎవరికి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ లాజిక్. ఇక్కడ జనం దృష్టిలో ఇప్పుడు ఎవరు దోషి అవుతున్నారు, సుబ్బారెడ్డి అవుతున్నాడు. సుబ్బారెడ్డి గారి పాత్ర ఎంత, 0 అని నేను అనడల్లా. సుబ్బారెడ్డి గారికి పాత్ర లేదని నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఆయన కూడా దోషే, ఆయన కూడా ముద్దాయే, లేకపోతే ఆయన కూడా నిందితుడే, అనుమానితుడే. ఇక్కడ నేను సస్పెక్ట్ అనే పదం వాడుతున్నా, ఈ పదం గుర్తుపెట్టుకోండి, తర్వాత వాడతాను మళ్ళీ. సుబ్బారెడ్డి గారు కూడా సస్పెక్టెడే. ఇక ప్రొక్యూర్మెంట్ కమిటీ, దానికి టీటీడీలో ఏది కొనుగోలు చేయాలన్నా దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్ ఎవరు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు. ఏ వస్తువులు కొనాలన్నా ఈ దర్యాప్తులో మరి ఆయన కూడా ఉండాలి కదా, తెలియదు, జనానికి తెలియదు. సో ఇది రేపొద్దున సిబిఐ సిట్టు సుబ్బారెడ్డిని దోషిగా తేలుస్తారా లేదా, కరుణాకర్ రెడ్డిని దోషిగా తేలుస్తారా లేదా పక్కన పెడితే, ఈ నిన్నంతా ఎవరి మీద పోతోంది, సుబ్బారెడ్డి మీద పోతుంది. అంటే ఇప్పుడు కల్తీ చేసింది ఎవరు అనుకుంటున్నారు జనం, సుబ్బారెడ్డి అనుకుంటున్నారు. అనుకుంటే అనుకొని మనోడు బయటపడుతున్నాడు, మనము బయటపడతాం అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అని వైసీపీలోనే మాట్లాడుకుంటున్న మాట. సో అక్కడ ఒక చిన్నాన్న కుటుంబం, ఇక్కడ డైరెక్ట్గా చిన్నాన్న జనం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం. ఏంటి అసలు ఈ లాజిక్స్ ఏంటి, తర్వాత వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటి, ఇవి కొంచెం డీటెయిల్గా డిస్కస్. చర్చలో సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో
బీజేపీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏమన్నారో ఒకసారి అది చూద్దాము, తర్వాత చర్చలోకి వెళదాం. దేవునితో పెట్టుకున్నారు, నాతోనే కాదు, దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి, వెంకటేశ్వర స్వామి పైన దాడి. అద్దు ఒక లిమిటేషన్స్ ఉంటాయి, బియాండ్ లిమిటేషన్స్. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం, అది కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా లేను. సో అది అంటే శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాంటి డోసే ఇచ్చారు, పవన్ కళ్యాణ్ కూడా అంతే గట్టిగానే స్ట్రాంగ్ ఇదే ఇచ్చారు. సో ప్రభుత్వం ఒక కలెక్టివ్ దీంతో ఇవాళ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఏది సిట్ ఏదో క్లీన్ చిట్ ఇచ్చిందని జనంలోకి వెళుతూ చెప్పుకుంటూ చేస్తున్న వైసీపీకి కౌంటర్ అటాక్ గట్టిగానే స్టార్ట్ చేసింది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్లో పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే. ఇప్పుడు క్లీన్ చిట్ ఎవరికి ఇచ్చినట్టు? ఇచ్చింది క్లీన్ చిట్టా, కన్విక్టా? ఇప్పుడు స్పష్టంగా అక్కడ 61 లక్షల కిలోలు నెయ్యి, మరి నెయ్యి కాదు అది, అది కెమికల్ కాక్టైల్ అని రాశారు. ఆంధ్రజ్యోతిలోనూ దేంట్లో చూశాను. అంటే కోట్ల మంది భక్తులతో తినిపించి స్పష్టంగా చెప్పింది. వాళ్ళ క్లీన్ చిట్ ఇస్తే సింగాల్, ధర్మారెడ్డి, బాలాజీ మీద చర్యలు తీసుకోమని మరి సిట్ ఎలా నివేదిక ఇస్తుంది గవర్నమెంట్? 11 పేజీలు ఇచ్చిన నివేదికలో 3 అధికారుల మీద చర్యలు తీసుకోమని సింగాల్పై వేటు కూడా పడింది. ఇది క్లీన్ చిట్టా? జగన్మోహన్ రెడ్డి దీన్ని క్లీన్ చిట్ అని ఎలా చెబుతాడు? ఏ విధంగా అది ప్రజల్లో పంపిస్తాడు? అంటే ఏంటంటే ఎప్పుడైతే సిట్ ఛార్జ్ షీట్ వచ్చిందో, గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం తీసుకున్నట్లయితే ఒక ఆర్డర్లో సిట్ ఛార్జ్ షీట్ అసలు కోర్టు నెల్లూరులో సబ్మిట్ చేయంగానే బయటకు వచ్చింది. ఎట్లా బయటకు వచ్చింది? అసలు ఇప్పటికీ ఛార్జ్ షీట్ ఉందా? కానీ బయటికి చేయలేదు. ప్రెస్ మీట్లు పెట్టేశారు. ఏది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టడం, తర్వాత అక్కడ అతను హోమం ప్రారంభించాడు. అవును, ఎక్కడ? కరుణాకర్ రెడ్డి. ఆ హోమం పేరు కూడా వెరైటీగా ఉంది, ఏది నింద పరిహార హోమం, ఏదో పరిహార హోమం. అక్కడ ఫ్లెక్సీ పెట్టాడు. ఫ్లెక్సీ పెట్టి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని రాక్షసుల్లాగా రక్తం వేస్తున్నట్టుగా, ఇతను హోమం చేస్తున్నట్టుగా. ఆ ఫ్లెక్సీకి అసలు వీళ్ళందరూ ఫ్లెక్సీలు పెట్టారు. తప్పు కాదు, ఆ ఫ్లెక్సీలు వేయడం తప్పు కాదు, వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం తప్పని కదా అంబటి రాంబాబు నోరు. అది ఇంకో ఎపిసోడ్. ఏది ఇప్పుడు తిరుపతి డ్రామా అయిపోయింది, అదేలే. ఇప్పుడు గుంటూరు డ్రామా బిగినైంది. ఏది అంబటి రాంబాబు అంటే తోలుబొమ్మల ఆట, ఒక రకంగా చెప్పాలంటే ఇతను దారం కట్టి ఆడిస్తున్నాడు. అక్కడ భూమంతో హోమం చేపిస్తాడు, ఈ బొమ్మ ఇక్కడ తగులుద్ది. ఇక్కడ అంబటి రాంబాబు గుళ్ళో పూజలకు వచ్చినాడు, మెళ్ళలో దేవుడి కండవ, కారులో నుంచి తల బయట పెట్టి బూతులు తిడతాడా? పచ్చి బూతులు. అంటే డైవర్షన్. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. ఏది హామీలు నెరవేర్చలేదు కాబట్టి డైవర్షన్. ఏది డైవర్షన్? సిట్ ఛార్జ్ షీట్ మీద డిబేట్ జరగకూడదు, అది కల్తీ అనేది ప్రజల్లోకి వెళ్ళకూడదు, అసలు కల్తీ జరగలేదు అంటాడు. ఇప్పుడు జంతు కొవ్వు మీరు ఇందాకేదో చూపించారు, సస్పెక్టెడ్ అనేది, మళ్ళీ తర్వాత దాని గురించి అసలు ఈ ఇంగ్లీష్ వొకాబులరీ వీళ్ళు కొత్తగా డిక్షనరీయా? అంటే వెరీ రేర్ అంటే అసాధ్యమా? వెరీ లెస్ అంటే అసలు లేదనా? సస్పెక్టెడ్ అంటే దానికి అసలు అనుమానం. ఇప్పుడు స్పష్టంగా అనుమానించదగిన అంశాలు ఉన్నాయి. మనం తీసుకున్నట్లయితే ఇంకొక ఎపిసోడ్, ఏది విజయవాడ, జోగి రమేష్ అక్కడ మళ్ళా తొలి బొమ్మను లాగుతాడు దారంతో, ఆ జోగి రమేష్ బొమ్మ అక్కడ ఎగురుద్ది. అరే లోకేష్కి చిప్పు దొబ్బిందనో ఏదో మాట్లాడతాడు. అంటే రెచ్చగొట్టి ఏదో రకంగా హింసా విధ్వంసాలను తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేసి సబ్జెక్ట్ మీద ప్రజల దృష్టి వెళ్లకుండా, ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి మామూలుగా గ్రేటర్ కాన్స్పిరసీ, ఏదైనా అతను గ్రేటర్ కాన్స్పిరసీ. అసలు వైసీపీ ఎందుకు దాని పేరే మార్చేసేపోలా? గ్రేటెస్ట్ కాన్స్పిరసీ. రైట్. గఫూర్ గారు నమస్కారం సార్. నమస్తే. గఫూర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమకు ఏదో క్లీన్ చిట్ ఇచ్చిందని
ఏ ప్రచారాన్ని అయితే వాళ్ళు ఉధృతంగా చేయాలనుకున్నారో దానికి గవర్నమెంట్లో ఉన్న కూటమి పార్టీలు కలెక్టివ్గా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసే 3 రోజుల నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు మాధవ్ గారు, వీళ్ళంతా ఓకే, బాగానే ఉంది. కానీ అది సరిపోతుందా అంటే నేను అటాక్ సరిపోతుందా అనడంలా, దర్యాప్తు, దోషులు, ఇది అది కదా ముఖ్యం. గఫూర్ గారు ఫ్రీజ్ అయిందా? సరే, గఫూర్ గారి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ తీసుకుంటాను. వచ్చిందా? రైట్, గఫూర్ గారు ప్లీజ్. ఇప్పుడు నెయ్యిలో కల్తీ లేదు అనేది నిన్న సాక్షి టీవీలో స్క్రోలింగ్ చూశానండి. అవును, ఎవరు ఇచ్చారో నాకే తెలియదు. మరి ఏ అధికారంతో ప్రచారం చేస్తున్నారు, ఏ అధికారిక వార్త ఉంది ఆ రకంగా. సిట్ యొక్క నిర్దిష్టమైనటువంటి విషయంలో అది అసలు నెయ్యి కాదు, నెయ్యి లేదు, పామాయిల్ ఇతరత్ర అనేక మిక్స్ చేసి కలిపి ఇచ్చినారు. దాంట్లో కొన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ లో క్లీన్ చేయబడినటువంటి వస్తువులు కూడా కలిపినారు, ఆరోగ్యానికి ప్రమాదకరం అని చాలా మంది చెప్తున్నారు. అంటే అది కాక్టైల్, మీరు ఆంధ్రజ్యోతి పేపర్ లో రాసినట్లుగా అనేక రసాయనాల మిశ్రమం నెయ్యి రూపంలో సార్. గఫూర్ గారు, నేను మీ మాటకు అడ్డొస్తున్నాను. ఎంత భయంకరం అంటే నెయ్యి అక్కడ కల్తీ, అది కొవ్వు పదార్థాలు ఉన్నాయా లేవా అనే దాంట్లోకి నెక్స్ట్ వెళదాం. కానీ ఎంత భయంకరం అంటే వీళ్ళు వాడిన కెమికల్స్ లో, మీకు హార్పిక్ తెలుసు కదండి, హార్పిక్ అంటే టాయిలెట్లు బ్లూ కలర్ కెమికల్ ఇట్లా స్ప్రే చేసి కడుగుతారు. హార్పిక్ లాంటి క్లీనర్స్ లో వాడే లబ్సా అంటే లీనియర్ ఆల్కలీన్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్, ఇది టాయిలెట్లు, ఇతర సింకులు ఉంటాయి కదా, వాటి మీద జల్లి కాసేపు ఆగిన తర్వాత బ్రష్ తో తుడిస్తే పోయి అది వాడారండి. అదండి వీళ్ళు వాడింది. వీళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు వీళ్ళు. అది చాలా తప్పండి. క్లీన్ చిట్ ఎవరు ఇవ్వలేదు. అది క్లియర్ గా అసలు నెయ్యి కాదు, రసాయనిక మిశ్రమం. అది వాడకూడదు. తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క లడ్డులో గాని, నిన్న ఒక ఛానల్లో ఢిల్లీ నుంచి ఒక ఆయన పాల్గొన్నాడు. ఆయన చెప్పాడు ధూప దీప నైవేద్యం అన్నిట్లో కూడా నెయ్యి వాడతారు అని. ఇదే కదా అక్కడ వాడింది, అంటే ఇదే కదా. దానికోసం వేరే చెప్పారు కదా. కరెక్ట్. కాబట్టి భక్తుల యొక్క విశ్వాసానికి తీవ్రమైనటువంటి మోసం చేయడం జరిగింది. అందులో ఏం సందేహం లేదండి. ఎవరు ఏ మాట చెప్పినా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. తీవ్రమైన అపచారం నమ్మకాలకు గాని, విశ్వాసాలకు గాని, అట్లాగే ఆలయ ప్రతిష్టకు గాని, ప్రజల్లో పెట్టుకునేటువంటి నమ్మకాన్ని గాని అన్నిటికీ తీవ్రమైనటువంటి విఘాతం కలిగింది. దానికి క్షమాపణలు చెప్పుకొని మా వల్ల పొరపాటు అయింది, మమ్మల్ని ఏం శిక్షిస్తారో శిక్షించండి, మాకు అభ్యంతరం లేదు, మేము అనుభవిస్తాము అని చెప్పాల్సినంత నేరం ఇది. మామూలుగా పాలలో నీళ్లు కొంత కలిసినాయంటేనే ఆ పాల మేవానికి ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ కింద 6 నెలలు 9 నెలలు జైలు శిక్ష చేస్తారు. ఇది ఇంక ఎంత అడల్ట్రేషన్ అంది ఇది. కాబట్టి జరిగిన దాన్ని సమర్థించుకోవడానికి ఎవరు ప్రయత్నం అడల్ట్రేషన్ మాత్రమే కాదు సార్, ఇది ఒక రకమైన విషాన్ని భక్తుల రూపంలో వచ్చే ప్రజలకి విషాన్ని ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు అడల్ట్రేషన్ ఎప్పుడు అంటారంటే ఒరిజినల్ గా కొంత ఉంటే అందులో కొంత కలిపితే అడల్ట్రేషన్. ఒరిజినల్ లేదు, అసలు లేదు, నెయ్యి ఒక చిక్క నెయ్యి లేదు. కాబట్టి దాన్ని మనం ఎక్కడా ఈ సానుభూతి చూపాల్సిన పని లేదు. ఈ జరిగిన అపచారం పట్ల మాత్రం తీవ్రంగా ఉండాల్సిందే. దాని మీద ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ ఏమిటంటే నాకు అర్థం కానటువంటి ఒక విషయం ఉంది. ఇప్పుడు ఎన్డీడీబీ అదేం ఆంధ్రప్రదేశ్ డైరీది కాదు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాదు, అది గుజరాత్ది. ఇప్పుడు ఏదో
కేంద్ర ప్రభుత్వ డైరీ సంస్థ అది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కాదంటున్నా. గుజరాత్ లో కరెక్ట్. మమ్మల్ని ఇరికిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ కాల ప్రభుత్వం ఉంటే మీరే కదా ప్రభుత్వము, మీ యొక్క ఆదేశాలకు అనుగుణంగా చేసినారని చెప్పడానికి కాదు కదా. అది ఎక్కడో గుజరాత్ లో ఉంది, కేంద్ర ప్రభుత్వం సంస్థ, అది స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. అది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ తీసుకొని ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. నాకు అర్థం కాదేమంటే ఆ తర్వాత ఎంక్వైరీ చేసే వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికైనా తీసుకొని పోయి ఉండాలా, లేదా ముఖ్యమంత్రి గారితో క్లారిఫికేషన్ తీసుకున్నాడు, ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఉండాలా. ఎన్డీటీవీ రిపోర్ట్ ఒకటి ఇస్తే ఇంకో డైరీ రిపోర్ట్ తీసుకుని వచ్చి అది లేదు అది లేదు అది లేదు అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం సిబిఐ చేయడంలో ఏమిటి ఉద్దేశం? అది నాకు అర్థం కావడంలే, ఇంతవరకు నాకు అర్థం కావడం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఛానల్ చూశానండి, సిబిఐ అని వేసేసి దెర్ ఇస్ నో యాన్యువల్ ఫాట్ ఇన్ ద తిరుపతి లడ్డు. ఆ రకంగా సిబిఐ మీదేసుకుని చెప్పాల్సినంత అవసరం లేదు. అందుకోసం అది నాకైతే అర్థం కాలేదు. నాకు కూటమి పార్టీలు ఇప్పుడు ఈ రోజు కలిసినాయి కదా, కూటమి పార్టీలకు నేనేం చెప్తున్నా అంటే, మీరు కూటమి మొత్తం ఢిల్లీకి పోండి, ఢిల్లీకి పోయి అమిత్ షా గారితో కలవండి. అయ్యా ఈ రకంగా మమ్మల్ని ముద్దాలుగా చేసింది దుర్మార్గము, చేసింది అపచారము, విశ్వాసాలకు విఘాతము, మరి మమ్మల్ని దోషులుగా చేసేటువంటి పద్ధతిలో ఇది ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేది మీ నిరసన ముందు అక్కడ తెలియజేయాలా. నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే, మీరు మాట్లాడుతూ ఈ బాబాయిల వ్యవహారము, కుటుంబ వ్యవహారం లాగా అది నేను నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటాను సార్. అది ఎందుకంటే అది కొంచెం లాజికల్ గా చూస్తూ ఉంటే అది అలాగే కనబడుతోంది. అది మళ్ళీ తీసుకుందాం దాన్ని. అయితే ఇక్కడ ప్రభుత్వము తీసుకున్న ఈ కౌంటర్ స్ట్రాటజీ, అసలు దోషుల్ని తేల్చకుండా కౌంటర్ స్ట్రాటజీ ఓకే, రాజకీయంగా ప్రభుత్వానికి వైకాపాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది, భక్తుల్లో నిజాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, కూటమి పార్టీల పైన ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో, అసలు సూత్రధారుల పేర్లు లేకుండా ఏ నివేదిక అయితే కింద స్థాయి ఉద్యోగులు అధికారుల స్థాయిలోనే ఆపేసిందో అది కరెక్ట్ కాదు. అసలు నిర్ణయాలు తీసుకునే సూత్రధారులు ఎందుకు లేరు అనే దాని మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. దానికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటి? ఏదో 1 మ్యాన్ కమిటీ అన్నారు. 1 మ్యాన్ కమిటీతో సిబిఐ సిట్ చేయలేని పని 1 మ్యాన్ కమిటీ చేస్తుందా? సూత్రధారుల్ని ఆ 1 మ్యాన్ కమిటీ పట్టుకుంటుందా? అసలు ఏంటి ఎలా ప్రభుత్వం దానికి ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా వెరీ క్విక్ రియాక్షన్ విద్యాసాగర్ గారు. ఇప్పుడు ఓకే, గవర్నమెంట్ కలెక్టివ్గా రియాక్ట్ అయింది వేళ జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత వైసీపీ అండ్ కోకి ఇంకా ఇకనైనా తప్పు ఒప్పుకోండి అని చెప్పి ఏదో ఒక వార్నింగ్ లాంటి ఇది ఇచ్చారు. కానీ సూత్రధారుల పేర్లు లేకుండా వేసిన ఛార్జ్షీట్ కానీ, సిట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కానీ ఇది ప్రజలకు సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నదా అనేది అందరికీ ఒక పెద్ద సంశయం. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. పెద్దలకు కూడా నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంట్రోలో మాట చెప్పారు, అందరూ నమ్ముతున్నారు. వైవి సుబ్బారెడ్డి పాత్రను కూడా అందరూ కన్ఫెస్ చేస్తున్నారు ఈ విషయంలోనే. నమ్మడం ఇక్కడ ప్రపంచంలో ఉండే హిందువులందరూ నమ్మడం కాదు, రాజముద్ర వేసి ఇది జరిగింది అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఎందుకంటే ఆ టేస్ట్ అందరూ చూసి ఉంటారు. 20 కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మంది తిని ఉంటారు? అది అన్ని కోట్ల మందికి చెప్పుకుంటారు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ బూతు భాష దగ్గర నుంచి మాట తీసుకుంటే హిందూ ధార్మిక వ్యవస్థ మీద, హిందూ మతం మీద దాడి జరిగింది అన్నది అందరికీ తెలుసు. వీరు కొత్తగా వచ్చి కలితే జరగలేదని వీళ్ళు చెప్పినంత మాత్రాన ఆ రిఫ్లెక్ట్ సిబిఐ మీద పోతుంది, వైసీపీ పార్టీ మీద పోతుంది. వైసీపీ పార్టీ ఏదో మేనేజ్ చేసేసింది, ఇన్వెస్టిగేషన్ ఏదో మేనేజ్ చేసింది అని అనుకుంటున్నారు తప్ప బయట ఎవరు కూడా జరగలేదు. వైసీపీ చెప్తోంది. జనం నమ్మడం వేరు, చట్టపరంగా దాన్ని ప్రూవ్ చేయడం వేరు కదా. ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ 2 విషయాలు బాగా నేను చెప్తున్నా. కల్తీ జరగలేదన్న విషయం సిబిఐ చెప్పదు కూడా. చెప్పలేదు కూడా. ఎందుకంటే 36 మంది నిందితులుగా ఇందులో చూపెట్టింది.
అరెస్ట్ చేసింది, బెయిల్ ఇవ్వద్దని చెప్పింది చాలా మందికి. కొంతమందికి ఈ రోజు చిన్నప్పటికి ఏదో బెయిల్ వచ్చేట్టు ఉండాలి ఇన్ని రోజుల తర్వాత. భవిష్యత్తులో కూడా ఏమైనా దీన్ని అడిషనల్ ఛార్జ్ షీట్ వేస్తారనేది ఎవరికీ తెలియదు. కల్తీ జరిగిందన్నమాట ఇట్ ఈస్ ఎ ట్రూ అండ్ ఇట్ ఈస్ దానికి సిబిఐ కన్ఫర్మ్ చేసింది. సబ్జెక్ట్ ఏంటంటే సిబిఐ చెప్పిన దానికి చెప్పిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కి మనం మాట్లాడుకుంటున్న దానికి, లేకపోతే ఎన్డీడీపీ రిపోర్టు లేదంటే రిలేటెడ్ రిపోర్ట్లలో ఉన్నది ఏంటంటే ఇందులో లార్డ్ తర్వాత బీఫ్ ది తర్వాత ఫిష్ ఆయిల్ కలిసిందన్న రిపోర్ట్ ని వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదన్నదే మాత్రమే టాపిక్ తప్ప కల్తీ జరగలేదని ఎవడు చెప్పలేదు. ఎవడు చెప్పకపోతే చిన్నప్పన జైలు ఎందుకున్నాడు? లేకపోతే ఆ బాలాజీ చిన్నప్పన కాదు కదా ఉండాల్సింది. పాయింట్ దయచేసి మీరు క్యాచ్ చేయండి. ఇక్కడ సూత్రధారులు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎలా ఉందో ఇది అలాగే ఉందండి. కాకపోతే అక్కడ సునీతా రెడ్డి గారు పోరాడుతోంది, ఇక్కడ జనం పోరాడుతున్నారు. జనమే కాదు, ప్రభుత్వం కూడా. ఈ రోజు మీరు వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మాధవ్ గారు ప్లస్ అండ్ టీం, మా మంత్రుల టీం, వీళ్ళందరూ కూడా ఇంతసేపు ప్రెస్ మీట్ చెప్పి అడిగిన వాటికి కూలంకుషంగా సమాధానాలు చెబుతూ ముగ్గురు కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో దీన్ని ఖండించడమే కాకుండా దీని మీద మేము భవిష్యత్తు ఏంటి ఏకసభ్య కమిషన్ తో వేయడంతో పాటు భవిష్యత్తులో ఇది ఏంటి మరి వీటిని ఎందుకు కన్సిడరేషన్ తీసుకునే దాని మీద ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అవి తీరుతుంది. రెండోది ఇందాకే బాణంతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా టీటీడీ ఇందు కేసు ఇన్వాల్వ్ అవుతుందనే చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను అంటే ఇంకా ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ నెంబర్ అవ్వలేదు. లెట్ ఇట్ ఛార్జ్ షీట్ నెంబర్ నెల్లూరు కోర్ట్ వచ్చిన తర్వాత దాని ఫర్దర్ స్టెప్ లో ఉంటది. మనం మాట్లాడుకున్నది ఈజీ కాదు కదా, లా అనేది. లా దానికి చాలా ఉంటాయి, ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. రెండు వచ్చినటువంటి 1.5 year అండ్ మోర్ దెన్ టైంలో మొట్టమొదటిసారి అన్ని పార్టీలు కూటమి పార్టీలు ఏక మాట మీద వచ్చినటువంటి ఏకైక విషయం ఇది ఒకటైతే, రెండవది చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మాధవ్ గారు కానీ హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హిందూ ధర్మం మీద జరిగినటువంటి విషయాల మీద మేము పోరాడతాము, జరగనీయము, మేము చేతకాని వాళ్ళం కాము అన్నది సమాజానికి చెప్పడం అన్నది ఒక రకంగా చాలా రోజుల తర్వాత ఒక హిందూ సమాజం ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. ఎందుకంటే 7 కొండలు 2 కొండలు అనబడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు తీసుకున్నప్పుడు అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా దేవుడి మీద కక్ష కట్టారు, హిందూ సమాజం మీద కక్ష కట్టారు అన్నది చాలా క్లియర్ కేటగారికల్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ రోజు మాట్లాడే మాటలు యావత్ హిందూ సమాజాన్ని, అది ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ హిందూ సమాజానికి ఒక క్రిస్టల్ క్లియర్ ఒక డైరెక్ట్ ఇండికేషన్ ఏంటంటే దీన్ని మేము టాలరెన్స్ చేయము, ఉంటామన్నది మాత్రం క్లియర్. ఒక్క నిమిషం సార్. భాను గారు నమస్తే అండి. నమస్తే భాను గారు. భాను గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరు సుబ్బారెడ్డి గారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు చెప్పి ఆయన నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికైనా సిద్ధం, ఎలాంటి శీల శోధన పరీక్షలకైనా అంటే లై డిటెక్టర్ లాంటి పరీక్షలకైనా నేను సిద్ధం, నేను ఎలాంటి కల్తీకి కానీ అక్రమాలకు కానీ నేను పాల్పడలేదు అన్నారు. కానీ మేము పాల్పడలేదు అనలేదు ఒక పాయింట్. ఇంకో మాట, ఆయన కొవ్వు లేదు కానీ కల్తీ జరిగిందని ఆయన ఓపెన్గా ఆయన ఇంత ముందు చెప్పాడు, ఇవాళ కూడా చెప్పాడు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే నేను అడిగేది, సిఎఫ్టిఆర్ఏకి పంపించిన రిపోర్ట్లో అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దానికి ఇచ్చిన శాంపిల్ సంబంధించి నేనే చెప్పాను, నేనే అధికారులను ఆదేశించాను ఆ శాంపిల్ పంపించమని వాళ్ళకి. అది వచ్చిన తర్వాత ఏమైందో నాకు తెలియదు, అధికారులను అడగాలి అంటారు. నాకు అది 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 ఏంటో మరి, అది ఇప్పుడు పంపినప్పుడు ఆయన అడగాలి కదా. ఇప్పుడు అధికారులకే తెలుసు, అధికారుల మీద బయట ఒకసారి విందాం, అది ఒకసారి వేయండి. అది నేను అదిగా క్లారిఫై చేస్తున్నాను. చర్యలు తీసుకొని నా దృష్టికి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వస్తే చర్య తీసుకోకుండా గమ్ముగా ఉండేవాడిని అయితే నేను ఎందుకు రాస్తాను సిఎఫ్టిఆర్ఐకి పంపించమని? అది అధికారులు చర్యలు తీసుకోవడం బాధ్యత అధికారులది.
నేను రిపోర్ట్ రాసినప్పుడు కూడా అధికారులు అందరి చేత పర్మిషన్ తీసుకొని ల్యాబ్కు పంపారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అధికారులది. ఎవరెవరైతే కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారా అని మీరు వాళ్ళు సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులది. వాళ్ళు మా బోర్డుకి చెప్పాలి, తీసుకురాలా. అది ఇక్కడ నా సందేహం ఏంటంటే, బోర్డు సభ్యుడిగా మీరు రెండోసారి ఉన్నారు, ఆయనే రాశారు సిఎఫ్టిఆర్ఐకి పంపించమని నేనే చెప్పాను, వాళ్ళు అందరితో మాట్లాడి పంపించారు అని చెప్పి వాళ్ళు ఆయనే చెప్తున్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకురాలేదు అంటే నేను అడగలేదని చెప్తున్నాను. ఆయన అడగలేదు, వాళ్ళు దృష్టికి తీసుకురాలేదు అంటే ఎక్కడో గప్చుప్ అన్నట్టుగా అయిపోయింది. అంటే ఇంకెవరో దాన్ని మేనేజ్ చేశారు అధికారులు, ఈయనకు తెలియకుండా ఇంకెవరో దాన్ని మేనేజ్ చేశారని అనిపిస్తుంది అది వింటుంటే. ఇప్పుడు అధికారులే బాధ్యులు, దానికి నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఆయన ఎందుకు అంటున్నారు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. సుబ్బారెడ్డి గారు, మీరు మాట్లాడుతుంటే నవ్వేస్తుంది. మీటింగ్ కి ఈటింగ్ కి ఏమైనా వస్తారా? టీటీడీ మీటింగ్ కి తినేదానికి ఏమైనా వస్తారా? పకోడీలు, స్వీట్లు ఏమన్నా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? లడ్డు తినరా? స్థాయిలో ఉన్నారు. అంటే లడ్డు తినరా? మామూలుగా మీటింగ్ లో పకోడీలు అవి ఇస్తారన్న, అది తినేదానికి ఏమైనా వస్తున్నారు మీరు మీటింగ్ కి అంటూ 5 సంవత్సరాలు? ఏందయ్యా అధ్వానం గురించి మీరు మాట్లాడేది? యాజ్ అ బోర్డ్ చైర్మన్ మీరు ఆ అధికారులకు చెప్పిన తర్వాత మళ్ళా రివ్యూ తీసుకొని ఎందుకు అడగలేదు? ఏమైంది? నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద, ల్యాబ్ రిపోర్ట్ మీద ఏం తీసుకున్నారు యాక్షన్ చెప్పి అడగలేరా? నోరు లేదా? ఈ రోజు మాట్లాడుతున్నారు మీడియా ముందు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని వెంకటేశ్వర భక్తుడిగా ప్రశ్నిస్తున్నా. తప్పంతా చేసి ఒకరి మీద ఒకరు నెట్టుకునేది అధికారులకు చెప్పినాను, వాళ్ళు చేయలేదు. ఏంది ఇది? పద్ధతి కాదు సుబ్బారెడ్డి అన్న. మీరంటే అందరికి గౌరవం ఉంది, కానీ మీరు చేసినట్టు మహా అపచారం, పాపం. సరే, రివ్యూ తీసుకోలేదు, నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో ఎందుకు అడగలేదు? సరే, రివ్యూ తీసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో గతంలో తీసుకునే నిర్ణయాల మీద ఫస్ట్ లోనే ఏం జరుగుతుంది? నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో గతంలో తీసుకునే నిర్ణయాల మీద చర్చ జరుగుతుంది. అప్పుడు ఎందుకు మిస్ అయింది ఇది? ఎందుకు మిస్ అయింది అని అడుగుతున్నా. అంటే మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇలాంటి పనికి రాని నీతి మాల పనులన్నీ చేశారు. మీరే ఈరోజు నీతులు మాట్లాడేది మొత్తం కల్తీ చేసి, అసలు ఇది గీయే కాదు. అలాంటిది తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించి మీకు కంప్లైంట్ చేశారు. పోర్టు కార్మికులు కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేసిన తర్వాత సరే మీరు మంచోళ్ళు అని చెప్పి ఏదో ల్యాబ్ పంపించినట్టు, ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీ ఫెయిల్యూర్ కాదు అది, మీ అందరి ఫెయిల్యూర్ అని అడుగుతున్నా. అధికారులది, బోర్డుది, అందరిది ఫెయిల్యూర్. అందులో భాగంగా ఆ రోజు మీరు రెజల్యూషన్ తీసుకున్న కారణంగానే ఆ దొంగ బాబాకి, డైరీ బాబా ఎవరో ఆలయ, ఆ బాబాకి మీకు టెండర్ కాంట్రాక్ట్, బోలే బాబాకి వచ్చింది, ఆర్డర్ వచ్చింది. ఎలా తీసుకున్నారు? ఎందుకు రిలాక్సేషన్ ఇచ్చారు? రెజల్యూషన్ నెంబర్ 371 ఎందుకు రిలాక్స్ చేశారు? మీరు ఎవరి కోసం రిలాక్స్ చేశారు? ఎవరు మెప్పు కోసం చేశారు? స్వామివారికి అన్యాయం చేసి, స్వామివారికి ద్రోహం చేసి, స్వామివారి పట్ల అపచారం చేసి ఈ రోజు మీరు మాట్లాడుతున్నది మంచిది కాదు. ఒప్పుకోండి, తప్పు ఇప్పుడైనా ఒప్పుకోండి. కొండతో పాటు కొండతో 7 కొండల పడితే రాజకీయాలు చేయొద్దండి. మాడి మసైపోతారు. ఆ ప్రెస్ మీట్ జరిగిన తీరు చూస్తా ఉంటే ఏదో బలవంతంగా పెట్టించినట్టు, ఆయనతో నువ్వు ఇలా చెప్పు అని చెప్పించినట్టు చాలా ఇదిగా కృతకంగా అనిపించింది. ఆయన స్వేచ్ఛగా లేడు, స్వేచ్ఛగా మాట్లాడాలి ఆ ప్రెస్ మీట్ లో నాకు అనిపించింది. గఫూర్ గారు, మీకు మరి మీకేమనిపించింది? నాకైతే ఒక్క నిమిషం, ఈ రోజు ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే ఎల్కేజీ పిల్లోడు వచ్చి మాట్లాడినట్టుంది. ఒక టీటీడీ చైర్మన్, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ అధ్యక్షుడిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. మీరు మాట్లాడాల్సిన మాట్లాడేది నేను చెప్పాను, అధికారులు పట్టించుకుంటే ఎస్ చెప్పితే ఫాలోఅప్ చిత్తశుద్ధి ఉంటే ఏమైందని నిలదీయాలి, ఏమైందని క్వశ్చన్ చేయాలి, ఏమైంది ప్రశ్నించాలి. అప్పుడు నీ చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. ఈ రోజు నువ్వు ప్రశ్నించలేదు కాబట్టి నీ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అందరూ. ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి అన్న. మీరు మాట్లాడే మాటలు ఈ రోజు కింద లంపలేసుకొని తప్పు అయిపోయిందని చెప్పి అలిపిరి దగ్గర వచ్చి మీరు క్షమాపణ కోరండి భక్తులకి. ఇప్పుడు ఆయన నేను పంపించాను, అదే ల్యాబ్ రిపోర్ట్ పంపించాను, నాకు తిరిగి అధికారులు చెప్పాలి కదా అని అన్నారు కదా. అధికారులు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే సన్ స్ట్రోక్ అండి వెంకటకృష్ణ గారు, సన్ స్ట్రోక్ విజయవాడ నుంచి మామూలుగా నేను గాని బానన్న గాని మామూలుగా కార్లోనే వెళ్తాం, యూజువల్ గా ఫ్లైట్లు వెళ్ళాం, ఎందుకంటే 4.5 hours జర్నీ. కానీ విజయవాడ నుంచి హైదరాబాద్కి
చార్టర్డ్ ఫ్లైట్ ఈచ్ వన్ టైం 7.5 lakhs పే చేసి 3 times ఈ డీల్ కుదిరేటప్పుడు ఎవరు వచ్చారు చెప్పాలా సుబ్బారెడ్డి గారు? మీరు తప్పు కదా, మీరు చెప్పకపోతే సన్ స్ట్రోక్ గురించి మాట్లాడకపోతే తప్పు కదండి సుబ్బారెడ్డి గారు. ఆ సన్ స్ట్రోక్ గురించి మాట్లాడాలి కదండి. ఆ సన్ స్ట్రోక్ గురించి మరి సిబిఐ ఎంక్వైరీ జరగాలి కదండి, సిట్ ఎంక్వైరీ జరగాలి కదండి. అదే చేస్తారు సన్ స్ట్రోక్ అని చెప్తున్నా కదా. అరే మళ్ళీ ఫ్లైట్ సన్ స్ట్రోకులు మూన్ స్ట్రోకులు ఈ వద్దండి. ఫ్లైట్ 3 సార్లు వచ్చిందన్నారు అత్యంత ఖరీదైన రెంట్తో. ఎవరు వచ్చారు చెప్పరాదా? స్ట్రోక్ ఇచ్చిన స్ట్రోక్ ఇచ్చిన సన్ ఇచ్చాడు కాబట్టి అధికారులు అంటే వాళ్ళ అబ్బాయి సుబ్బారెడ్డి గారు అబ్బాయా విక్రాంత్ రెడ్డి అని. నేను సన్ స్ట్రోక్ అన్నా నేను చెప్తా, తొందరలో చెప్తా. ఆ డీటెయిల్స్ నాకు వస్తాయి. మళ్ళీ సస్పెన్స్ ఒకటి మాకు ఇప్పటికే చచ్చిపోతున్నాం సగం సినిమాలు సస్పెన్స్ తో. అన్ని పార్ట్ 2 పార్ట్ 3 అంటా ఉన్నా. ఆ డీటెయిల్స్ రానివ్వండి సార్, నా చేతికి రానివ్వండి, నేను మీకు ఇస్తా తప్పకుండా. సరే అయితే ఓకే ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక బయట విందాము శ్రీనివాస్ గారు, సుబ్బారెడ్డి గారిది. నాకు ఇది చాలా ఆశ్చర్యం వేసిన బయట ఇది ఏంటంటే సస్పెక్ట్ అనే పదాన్ని ఆయన మరి ఎందుకు అలా ఉపయోగించుకుంటున్నారో ఆ సస్పెక్ట్ అనే దాని మీద ఒకసారి వేయండి. ఈ వారం రోజుల నుంచి కేబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం, నన్ను, బోర్డు సభ్యుల్ని, మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను. 2024లో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు. దీంట్లో లాస్ట్ పేజీలు ఇందాక వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా ఈ చూపించినట్టున్నారు. ఇవి ఎస్ వాల్యూస్ అంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సో ఉన్నాయని చదువుతాను. ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అల్లర్టెంట్స్ యాజ్ పర్ ISO 17678. ఏమని? సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ బేస్ చేసుకొని జంతు కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది, ఇది మెన్షన్ చేశారు, కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి? అనకూడదు కానీ ఇది ఎంత పచ్చి బూత్ అంటే ఎనీ మర్డర్ కేస్ లేదా ఎనీ రేప్ కేస్ లేదా ఎనీ అదర్ క్రైమ్ అండి, ఫస్ట్ XYZ ఎవరినైనా పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారండి? అనుమానాస్పద మృతి, సస్పెక్ట్స్ కదండి. మృతి పట్టుకొచ్చినాడు సస్పెక్ట్స్ అని అంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకుంది, దస్తగిరి, లేకపోతే ఇంకొక శంకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఎవరెవరో ఉన్నారు కదా, వాళ్ళందరూ సస్పెక్ట్సే కదా. వాళ్ళు అనుమానితులు, అంతే, అదే అనుమానితులు, నిందితులు, పోనీ సస్పెక్ట్స్ అంటారు కదా. ఇక్కడ చాలా క్లియర్గా ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO 2019 దిస్ థింగ్ సెక్షన్. ఓకే, సస్పెక్టెడ్ అంటే దాన్ని లేదు అని వీళ్ళు తీసుకుంటున్నారు. ఎలా? ఇది సస్పెక్టెడ్ అని ఉంది కాబట్టే ఆ రోజున అధికారులు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఇలాంటి ఏమేమి ఉన్నాయి, చాలా అన్ని అసలు నెయ్యలేదు ఆ రోజు కూడా, అన్ని సోయాబీను, సన్ఫ్లవరు, ఆలివ్, ఏదంటే ర్యాప్ సీడు, లిన్సీడు, వీట్ జర్మ్, మెయిజ్ జర్మ్,
కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, నోట్ ఫిష్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, లార్డ్, ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు ఇనిషియల్ రిపోర్ట్లో సస్పెక్టింగ్ అని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే అక్కడ ఏమి లేదని మాట్లాడుతుంటే మరి సస్పెక్టెడ్కి మీనింగ్ ఏంటో నాకు తెలియదు. అసలు సుబ్బారెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఆయన పెట్టాడా, పెట్టించారా? సస్పెక్టెడ్ అంటే ప్రెస్ మీట్ కూడా సస్పెక్టెడ్. ఇప్పుడు మిథున్ రెడ్డి పక్కన ఎందుకు కూర్చున్నాడు? ఇక 5 సార్లు ఆపు అని చెప్పడానికి, Suspected? ఇక లే అని చెప్పడానికి సస్పెక్టెడ్. ఇప్పుడు ఒకటి తను మాట్లాడిన దాంట్లో కల్తీని ఆయనే నిర్ధారించాడు. కల్తీ జరిగిందని గతంలో కూడా చెప్పాడు. వాళ్ళు కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు కల్తీ జరగలేదంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో కల్తీ సహజం అన్నాడు. అవును మీరు కూడా follow అవును, కల్తీ సహజం అన్నాడు. అవును, కల్తీ సహజం అన్నాడు. ఇప్పుడు సస్పెక్టెడ్ అంటే ఆయన పక్కన ఉన్నది వదిలేస్తున్నాడు. సస్పెక్టెడ్ అడల్టరెన్స్ అంటే ఏంటి? అనుమానించబడిన కల్తీలు. అవును. దాని యొక్క తెలుగు మనకు తెలిసిన అవును, తెలుగు. అవును. అంటే నేనేం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి. అవును, అవును. అరే ఇప్పుడు ఒకటి లెస్ అంటేనేమో లేదంటున్నారు, ఉమ్. రేర్ అంటేనేమో అసాధ్యం అసాధ్యం. సస్పెక్ట్ అంటేనేమో నిషిద్ధం. ఇప్పుడు మీరు మరి చెప్పండి. అది- ఎందుకంటే ఇప్పుడు ఆయన చదివిన రిపోర్ట్ మీ దగ్గర కూడా ఉంది, నా దగ్గర కూడా ఉంది. ఎన్డీడీబీ స్పష్టంగా ఈక్వేషన్ 4 చూడండి. ఈక్వేషన్ 4 ఏమనుంది? పంది కొవ్వు, అవును, చాలా లాడు ఉంది. చాలా ఎంత 98 to 102. అవును. 98 to 102 ఉండాల్సిన ఎస్ వాల్యూ 116.09 ఉంది. అవును. అంటే మాక్సిమం 102, కానీ ఎంత ఉంది ఇక్కడ? 116.09. అవును. అంటే ఏదైతే చంద్రబాబు ఆ రోజు మాట్లాడాడో దాన్ని ఈయన ధృవీకరిస్తున్నారా? ధృవీకరించడం కోసం పెట్టిన ప్రెస్ మీటా? జంతుకు ఉంది, ఇంచుమించు అలాగే ఉంది. సస్పెక్టెడ్ ప్రెస్ మీట్ లానే ఉంది ఇది. అని స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు తను ఏంటంటే ఒక రకంగా ఇరుక్కుపోయాను, ఏదో ఒత్తిడిలో ఉన్నాడు. ఇప్పుడు బలవంతంగా ఎవరో అతన్ని ఫోర్స్ చేసి పెట్టించిన ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, పవన్ మాట్లాడాడు, మాధవ్ మాట్లాడాడు, ఏదో ఒకటి పెట్టు మాట్లాడుకో అని చెప్పి పెట్టించినట్టుగా ఉంది. ఆ ఒత్తిడి కనపడింది ఆయన మాట్లాడుతుంటే. ఒక్క నిమిషం భానుగారు, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే స్పష్టంగా ఇప్పుడు ఆయన అసలు ఇంకా ఆ ప్రెస్ మీట్లో ఇంకో మాట కూడా చెప్పాడండి. ఏమని? మళ్ళా అదే పాత పాట, ఆ అప్పన్న అనేవాడు నా పిఏ కాదండి. పిఏ అప్పన్న నీ పిఏ కాకపోతే సిట్ ఎందుకని రాసింది? మరి సిట్టే రాసింది కదా. 10 సార్లు రాసింది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఛార్జ్ షీట్ లోనే నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనే పిఏ, నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయనే పిఏ. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అసలు అతను VPR పిఏ, 25,000 జీతం, 50,000 జీతం, చెక్కులు ఇచ్చాడంటే ప్రభాకర్ రెడ్డి ఆయనే చెప్పారు. ఏమని? మీరు చెబితేనే నేను ఇచ్చాను, అతను పొట్ట గడవదు, పేదాడంటే నేను ఇచ్చానని చెప్పాడు. నేను ఎంతో మందికి దానం చేస్తానని చెప్పాడు. అంటే 25,000, 50,000 జీతం తీసుకునేవాడు 100 కోట్ల టర్న్ ఓవర్ మరి ఆ డైరీ యజమాని బెదిరిస్తాడండి? ఢిల్లీ పిలిపిస్తాడా? ముంబై పిలిపిస్తాడా? ఏ రకంగా అతను 13 ప్లాట్లు ఉన్నాడు? ఆ 4,63,00,000 పరిస్థితి ఏంటి? గమ్మత్తు ఏంటంటే మీకు 2 అంశాలు, నేను 2 బ్యాంక్ అకౌంట్లు చెప్తా వెంకటకృష్ణ గారు. 20092501613 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఏది PLR ఖాతాలోకి వెళ్ళాయి. అది నకిలీ మద్యం కేసు. ఆ 5 కోట్లలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. స్పష్టంగా ఏది? డిస్టిలరీకి సివిల్ కాంట్రాక్ట్ కి సంబంధం ఏంటి? ఇంకో బ్యాంక్ అకౌంట్ చెప్తా, 3069175739 SBI ఢిల్లీ సంసదీయ బ్రాంచ్. ఎవరిది ఇది? చిన్నప్పన్న. దీంట్లో 50 లక్షలు అక్కడ ఉన్నాయి. ఆ బ్యాంక్ లావాదేవీలు ఇలా ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు, మేడం స్వర్ణ, మీది యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఏమని అడిగారు. మేము ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకి వెళ్ళారు. అవును, వాళ్ళ లావాదేవీలు ఇవ్వట్లేదు. అంటే తప్పు చేయకపోతే బ్యాంక్ లావాదేవీలు ఎందుకని ఇవ్వలేదు? అక్కడే తెలిసిపోతుంది కదా సస్పెక్టెడ్. వద్దాక మీరు సస్పెక్టెడే చెప్పిస్తున్నారు. లేదు, అదే కదా. ఇప్పుడు అది సస్పెక్టెడ్ కి వాల్యూ లేదన్నట్టు మాట్లాడడం. సస్పెక్టెడ్ అంటే అసలు ఏమీ లేదు. ఇక సస్పెక్ట్ అనేది ముందు అనుమానితులుగా ఎవరైనా తీసుకుంటారు, తర్వాత కదా ఆ విచారణలో తేలేది. 2 స్కాములు, 2 బ్యాంక్ అకౌంట్లు, 2 దర్యాప్తు ఏజెన్సీలు,
ఏది అటు సిబిఐ సిట్టు, ఇక్కడ సిఐడి సిట్టు. ఇవాళ ఇద్దరు ఎంపీలు, ఒక ఎంపీ ఆల్రెడీ జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఉన్నట్టున్నాడు. అవును. ఇంకో ఎంపీ ఇప్పుడు బాబా ఆయన బలవంతంగా ఆయనతో press meet ఇనిషియల్ గా పెట్టారు. వీళ్ళందరూ సస్పెక్ట్లే అక్కడ, వీళ్ళందరూ అక్కడ సస్పెక్ట్లే లిక్కర్ స్కామ్ లో కూడా. ఆ తర్వాత తేలింది వ్యవహారం, జైలుకి వెళ్ళి వచ్చారు. అరే నకిలీ మద్యం, నకిలీ నెయ్యి, నకిలీ ఇళ్ల పట్టాలు. అవును. మొత్తం సో నకిలీ. ఈ సస్పెక్ట్ అనే పదాన్ని సుబ్బారెడ్డి గారు ఎందుకు అలా వాడుకుంటున్నారు, రెండవది ఆయన ఎందుకు అంత ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపిస్తోంది, నిజంగానే ఒత్తిడికి లోనవుతున్నారా? ఏంటి భానుగారు చెప్పండి. ఏం లేదా సుబ్బారెడ్డి గారికి నేను ఒకటి అడుగుతున్నా, ఆ రెజల్యూషన్ నెంబర్ 371 మీరు ఏమనుకోకపోతే ఒకసారి శ్రీవారి భక్తులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చూపించండి అన్న, ఆయన చేసినట్టు ఆ మహా అపచారం. రెజల్యూషన్ అదే ఇప్పుడు పంపించారు మీరు, నేను ఇప్పటికిప్పుడు దాన్ని ఏర్ చేయలేను కానీ నేను చూశాను అన్నా. దాన్ని చూడండి, 18, 19 డిలీటెడ్ అంట. ఎందుకు డిలీట్ చేశారన్నా? ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం ఉంది? కింద సంతకం ఎవరిది? సుబ్బారెడ్డి గారిదే ఉంది. సింగాల్ సంతకం ఉందా? లేదు, సుబ్బారెడ్డి గారిదే ఉంది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ టీటీడీ బోర్డు అని ఉంది. కానీ వేటు సింగాల్ మీద వేస్తారా? అదే మన ఆంధ్రజ్యోతి రాసింది అదే కదా, సంతకం సుబ్బారెడ్డి అయితే వేటు సింగాలక అని రాసింది అదే. నేను అదే అంటున్నాను, ఏదో ఒత్తిడి ఉంది ఆయన మీద, సంథింగ్ గోయింగ్ బిహైండ్. అందుకే నేను బాబాయిల విషయం కూడా తీసుకు. గఫూర్ గారు ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని ఆపాను. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారికి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందని, ఎక్కడ ఇబ్బంది పడతాడు అని, లేకపోతే తన అనుకున్న వాళ్ళు తన కుటుంబం ఎక్కడ దీంట్లో ఇరుక్కుంటుందోననే ఉద్దేశంతో ఆ కేసును ఏం చేశారో తెలుసు అందరికీ. సునీతారెడ్డి పోరాటం అంతా అదే కదా, స్టిల్ షీఈ్ ఫైటింగ్. అక్కడ బాబాయ్ కుటుంబాన్ని, బాబాయ్ బలి, బాబాయ్ కుటుంబం బలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా సుబ్బారెడ్డి గారు అమాయకుడు, ఏమీ తెలియదు అని మనం అనలేం. కానీ ప్రజల దృష్టిలో సుబ్బారెడ్డి మాత్రమే పాపాత్ముడు, దోషి, లేకపోతే ఇదంతా చేశాడు, ఈ కల్తీ అంతా చేశాడు, నెయ్యి అంతా కలిపేశాడని. కానీ తెర వెనుక సూత్రధారులు చాలా మంది ఉన్నారు. సరే విమానం వచ్చిందని ఆయన సాగర్ అంటే అనుండొచ్చు, కానీ ప్రొక్యూర్మెంట్ కమిటీ అని దాని ఇదని చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది జన దృష్టిలో? సుబ్బారెడ్డి చైర్మన్, పాపాల భైరుడు ఎవడంటే సుబ్బారెడ్డి అన్నట్టు. నేను సింపథెటిక్ గా మాట్లాడడంలా, కానీ ఆయన ఒక్కడే కాదు కదా, ఒక్కడిని టార్గెట్ చేసినట్టు కనబడుతోంది వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. సో ఆయన ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను ప్రమాణం చేస్తాను, ఎలాంటి లై డిటెక్టర్ టెస్ట్కి అయినా నేను సిద్ధం అని ఒకటి మాత్రం చెప్తున్నాడు. కొవ్వు లేదు కానీ కల్తీ జరిగిందని చెప్తున్నాడు. పాప ఏమనాలి దాన్ని? వెంకటకృష్ణ గారు, నేను మరో కోణం నుంచి చూస్తానండి మీరు చెప్పినటువంటి అంశాలని. నేను నాకుండేటువంటి అనుభవంతో నేను చూసే కోణం కొంచెం భిన్నంగా, అంటే గతంలో కూడా మీ దృష్టికి తెచ్చాను నేను. చెప్పండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఈ రోజు సుప్రీంకోర్టు తేల్చేసింది. అవును. ఇక నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఏదైతే సిబిఐ కోర్టు చెప్పిందో ఆ పరిధిలోనే జరగాలని. ఇప్పుడు చాలా మంది ఏమంటే నెక్స్ట్ తట్టేది ప్యాలెస్ తలుపులు తడతారని చాలా మంది చెప్పారు. ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అతను ఎవరో ఉన్నారు కదండి, వాళ్ళకు సలహాదారు ఉన్నాడు. ఆయన చెప్పాడు తెల్లవారుజామున మేము ఫలానా ఇంట్లో ఉంటే అక్కడ ఏది ప్రోగ్రామ్ రాసుకోవడానికి పోయినాము, 5:30కే వచ్చేసి అజయ్ కల్లము ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన చెప్పింది ఆయన సిన్సియర్ గా ఫీల్ అయ్యి జరిగిందే చెప్పినాడు. తెల్లవారుజామున వచ్చి మాకు చెప్పేస్తున్నాడు చిన్నాన నోమోర్ అని. చిన్నాన నోమోర్ అనేటువంటిది ఆయనకు తెలిసినప్పుడు మరి ఎట్లా నోమోరు, ఏమైంది అనేటువంటి ఎంక్వైరీ జనరల్ గా చేస్తారు కదా. అవును. మరి విజయసాయి రెడ్డి ఈయన గోడ్డెల పోటు అన్నాడు. ఎందుకన్నాడు? ఆ తర్వాత అదంతా సాక్ష్యాలన్నీ మాయం చేసేసినారు. ఎందుకు మాయం చేసినారు? తాపిగా సాయంకాలం పోయినాడినా. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు నాలెడ్జ్ లేకుండా జరగడం లేదు, నంబర్ 1. కానీ ఇప్పుడు అడిగే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అయిపోయింది, కేసు క్లోజ్. నా ఉద్దేశంలో కేసు నిలబడతాయని కూడా నేనేం అనుకోను, చూడాల భవిష్యత్తు. నంబర్ 1. నంబర్ 2, సార్ ఇప్పుడు లడ్డు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు లడ్డులో
ఈ అప్పన్న లేడు అని అనుకున్నాం కొంతసేపు. నా పిఏ కాదంటున్నాడు కదా అనుకున్నాం. మరి పిఏ లేడు అనుకున్నప్పుడు ఆ రూల్స్ అమెండ్మెంట్ ఎట్లయిందండి? టెండర్ పాలసీకి సంబంధించి బోర్డులో రూల్స్ అమెండ్మెంట్ ఎట్లయినాయి? ఎవరు బాధ్యులు దానికి? సుబ్బారెడ్డి గారు అది చెప్పాలి కదా. అంతే కదా. నాకు పిఏ కావాలని చెప్తే అయిపోయానా? మరి బోర్డు రూల్స్ ఎట్లా అమ్మినాను? ఎవరు ధర్మాడి తెచ్చినాడా? అనిల్ సింఘాల్ చెప్పినాడా? లేదా నేను ఎక్కడో ఉంటే సంతకం పెట్టించుకున్నానంటారా? దాంట్లో బోర్డు సభ్యుల సంతకాలు ఉన్నాయి. దాంట్లో క్లియర్ గా అదే మామూలు అమెండ్మెంట్ కాదండి, చిన్న చిన్న అమెండ్మెంట్ కాదు. దాంట్లో 2-3 అంశాలను సవరించి రాసినటువంటి అమెండ్మెంట్. ఎవరు చేసినారు అది? లేదయా నాకేం సంబంధం లేదు, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అదన్నా చెప్పాలి కదా ఆయన. మాకు పైనుంచి రాష్ట్రం నుంచి ఆదేశాలు వచ్చినాయి చేయండి అనేసి మేము చేసినాము. ఆ రకంగానే చెప్పాలి కదా విజయసాయి రెడ్డి చెప్పినట్లు. అది కూడా చెప్పడం లేదు. కాబట్టి ఇక్కడ పరస్పరం సార్ అందరూ కలిసి కాపాడుకునేటువంటి ప్రయత్నం ఒకరినొకరు. ఇక్కడ లడ్డులో సార్ సూత్రధారులు ఎవరు లేరు. రెండవది ఏమంటే బుక్కాయిస్తున్నారు ఇప్పుడు కొంతమంది, ఈవెన్ కూటమి నాయకులు కూడా. మేము అది చేస్తాం ఇది చేస్తాం. ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఏం చేస్తారండి? నాకు అర్థం కాల. చివరిలో క్యాబినెట్ పూల్ కొట్టారు మాకు. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు సిట్ రిపోర్టు పెడితే దానికన్నా పోయి మీరు అడ్డుకోవాలా, లేకపోతే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొని పోవాలా? సుప్రీంకోర్టు ఇదిగో డైరెక్ట్ చేస్తే అడిషనల్ ఛార్జ్ షీట్ అవుతుంది, కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ లేకుండా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేటువంటిది కోర్టులో చర్యలు తీసుకోవడానికి అధికారం లేదండి. గవర్నమెంట్ కి రికమెండ్ చేస్తుంది. బట్ కోర్టులో ఏం జరగాలన్నా కానీ పోలీస్ ద్వారా, అది సిట్ అంటారా, ఏసీబీ అంటారా, ఎవరంటారో, ఎవరైతే కన్సల్ట్ ఉంటారో వాళ్ళ ద్వారా పోవాల్సిందే. ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ పోయింది, ఏమంటే గవర్నమెంట్ తో కన్సల్ట్ చేయరా? ఫైనల్ ఛార్జ్ చేసే ముందు పోలీసు వాళ్ళు దీని మీద రివ్యూ అన్నా చేయాలి కదా. అవేమి లేదు, ఫైనల్ ఛార్జ్ షీట్ పడేసినారు అక్కడ. ఇప్పుడు నంబర్ కాలేదని నంబర్ ఆటోమేటిక్ అవుతుంది. నంబర్ కాకపోతే ఎన్నికి పంపిస్తారు, అవి ఏమైనా తప్పులు ఉంటే సరి చేసి పంపిస్తారు. కొత్తగా మళ్ళా చేర్చడానికి లేదు. కానీ ఇక్కడ నాకు ఒక ప్రశ్నకు సమాధానం దొరకలే. మొన్న కూడా అడిగాను నేను, మిమ్మల్ని కాదు, వేరే దీంట్లో. ఇప్పుడు సిట్లో సిబిఐ నుంచి 2, స్టేట్ పోలీస్ నుంచి 2 ఉన్నారు కదా. మరి స్టేట్ పోలీస్ నుంచి ఉన్న 2 ఆఫీసర్లు అదేంటి సూత్రధారుల పేర్లు లేవు, నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ పేర్లు లేకుండా కింది స్థాయి వాళ్ళని పెడితే ఎట్లా? అది దానికి సమాధానం ఎవరు చెప్పాలి? సార్ డీజీపీ గారికి కింద చెప్పాలి. డీజీపీ గారు పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. నేను చెప్పేది ఏమిటంటే సార్, దీంట్లో సూత్రధారులు ఎవరు లేరు. సూత్రధారులు పెట్టొద్దు అనేటువంటి అదృశక్తుల యొక్క హస్తం ఉంది. మూడోది చెప్తున్నాను నేను, లిక్కర్ కేసు ధనంజయ రెడ్డి దగ్గర పోయినారు, కృష్ణమోహన్ రెడ్డి దగ్గర పోయినారు, అయిపోయా ఇంకా ఏముంది అని చాలా మంది చెప్పినారు. మరి ఏమైంది? సూత్రధారులు లేరు. వివేకానంద రెడ్డి కేసులో సూత్రధారులు లేరు, లిక్కర్ కేసులో సూత్రధారులు లేరు, లడ్డు కేసులో సూత్రధారులు లేరు. అంతకంటే ముఖ్యం, అదాని 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెద్దవాళ్ళకి ఇచ్చాను నేను. ఆనాటి గవర్నమెంట్ లో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు అమెరికాకి పరిగెత్తున్నారు. అమెరికా వాళ్ళు ఇంటర్పోల్ కి ఇచ్చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు అదాన్ని తమ్ముని కొడుకు ఎవడో పోయి నేను సమస్య తీసుకుంటాను నేను పోయినాడు. పాయింట్ ఏమిటంటే ఇక్కడ అంటే రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుందని పయ్యావల కేసు వాళ్ళు చాలా ఉపన్యాసాలు చెప్పారు. హైకోర్టు పోయినారు, అక్కాడి కేసును కూడా పట్టించుకోలేదు. అంటే రాష్ట్రంలో పెద్దవాళ్ళు కుమ్మక్కైపోతున్నారు. రాష్ట్రంలో అదృశ్యక్తుల యొక్క ప్రభావం ఉంది. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దోషులు బయటికి రారు అనేటువంటి విషయం చెప్తున్నాను నేను. ఇది కూడా తూతు మంత్రం చేసి సర్దిని ఛార్జ్ షీట్ వేస్తాం, ఏమీ లేదండి. ఫైనల్ ఛార్జ్ షీట్ అయిన తర్వాత లేదు, సుప్రీం కోర్టు టెల్స్. రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ వీళ్ళు విషయం ఏంటో చెప్పకుండా, సూత్రధారులు ఎవరో తేల్చకుండా వేసిన ఛార్జ్ షీట్ మీద ప్రభుత్వం ఇవాళ ఇదంతా చెప్పింది, కానీ 1 మ్యాన్ కమిటీ ఏదో వేస్తాము అని చెప్పారు. ఇది సమాధానం అవుతుందా? దీనివల్ల మీరేమైనా సాధించగలరా? ఇటు టీటీడీ కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే. అసలు మీరందరూ చెప్తున్నారు, సుబ్బారెడ్డికి తెలియదా, కరుణాకర్ రెడ్డికి తెలియదా, సింఘాలకు తెలియదా, ధర్మారెడ్డి తెలియదు, మీరు అందరూ మాట్లాడుతున్నారు. అది కాదు కదా కావాల్సింది. మీరు విద్యాసాగర్ లేకపోతే నేను ఈయన ఎవరు మాట్లాడితే కాదు కదా కావాల్సింది. చట్ట ప్రకారం అక్కడ వాళ్ళు నిరూపించాలి. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? రకరకాల అనుమానాలు అందరి మీద. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, దీంట్లో ఇంకా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.
ఒక వెంకటేశ్వర భక్తుడిగా మేము దాన్ని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కూడా ఇదే అంశం మీద మాట్లాడుతూ చెప్పారు, దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఖచ్చితంగా దీంట్లో లోతుగా విచారణ చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కూడా ఈరోజు పెద్దలు మాట్లాడడం జరిగింది. గఫూర్ గారు చెప్తున్నారు ఒక ఫైనల్ ఛార్జ్ షీట్ అయినాక ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని. మేము లీగల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడాం, ఖచ్చితంగా టీటీడీ నుంచి అఫీషియల్ గా మేము ఒక ఇంటిమేషన్ లెటర్ పంపించి తిరిగి దీంట్లో ఇంకా లోతుగా విచారణ చేపించే అవకాశం ఉందని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. కాబట్టి అనివార్య కారణాల వల్ల 3వ తేదీ అనిల్ కుమార్ సింగ్ గారు మారిపోవడం వల్ల మా 3వ తేదీ బోర్డు మీటింగ్ జరిగి ఉంటే దీని మీద ఖచ్చితంగా చర్చ జరిగి ఆ విధంగా మేము ముందుకు పోయిండే వాళ్ళం. ఇంకా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మేము దీన్ని ఏం చేసేవాళ్ళు? బోర్డు మీటింగ్ జరిగి ఉంటే ఏం చేసేవాళ్ళు? ఖచ్చితంగా బోర్డులో మేము నిర్ణయం తీసుకుంటాం. యాజ్ బోర్డు ఏ నిర్ణయం తీసుకునే వాళ్ళు అంటే నేను అడుగుతున్నానని అనుకోవద్దు. చెప్తాను బోర్డులో మేము ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి నివేదికలో లోతుపాట్లు ఉన్నాయి, ఇంకా దీంట్లో లోతుగా విచారణ చేయాలి. కొంతమంది ఇంకా దీంట్లో నిందితులుగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి లోతుగా విచారణ చేస్తే ఆ నిందితులు కూడా దీంట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా దీన్ని విచారణ ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక అప్పీల్ చేయాలనుకున్నాం. మా లీగల్ టీమ్ తో మాట్లాడడం చేయించని చెప్పారు. కాబట్టి థర్డ్ సింగల్ గారు మారిన కారణంగా మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. కాబట్టి ఇంత అయిపోయింది ఏం లేదు కదా. ఫైనల్ ఛార్జ్ షీట్ అంతా ఇదేం లక్ష్మణ్ రేఖ, దాని తర్వాత కోర్టుకి వాళ్ళకి పోకూడదు అట్టంతా ఏం లేదు. మన లీగల్ ఈవో గారు మారితే బోర్డు మీటింగ్ ఏమో నాకు తెలియదు. నేను జేఈఓ గారు ఉన్నారు కదా, చేయొచ్చు కదా. లేదు నా ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలి. ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చినంత మాత్రం ఇచ్చినాక కూడా ఈవో గారు ఉండాలి మీటింగ్ లో. కాబట్టి ఈ రోజు నాకు తెలిసి రేపు తీసుకుంటున్నారు కొత్త ఈవో గారు ఛార్జ్. తొందరలోనే మీటింగ్ పెట్టుకొని మేము మళ్ళీ చెప్తున్నాం శ్రీవారి భక్తులకు అందరికీ, ఈ కల్తీ చేసిన కల్తీగాళ్ళు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇదేదో సినిమా డైలాగులు కాదన్న, సినిమా డైలాగులు కాదు. ఒక వెంకటేశ్వర భక్తుడిగా కోట్లాది మంది వెంకటేశ్వర భక్తుల్లో మేము కూడా ఒకరం కాబట్టి మా అందరి బాధని మేము అర్థం చేసుకొని, అందరి మనోభావాలను అర్థం చేసుకొని ఈ కేసుని ఇంకా ముందుకు తీసుకు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. అందరి ఆలోచన, అందరి భావన అంతా ఒకటే, ఎవరు తప్పించుకునే అవకాశం లేదన్నా. సమయానికి ఏదో చట్టంలో ఉంటే లొసుగులు ఏదైనా అడ్డం పెట్టుకుని కొద్ది రోజులు తప్పించుకుంటారేమో కానీ రాబో రోజుల్లో ఖచ్చితంగా దీంట్లో ఉన్న అందరినీ శ్రీవారి భక్తుల ముందు, భక్తుల స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం నాకుంది. ఎందుకంటే స్వామివారి దగ్గర తప్పు చేస్తే ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. ఈ చేతితో చేస్తే ఈ చేతి అనుభవిస్తున్నారు. రైట్. సాగర్ గారు, అసలు సస్పెక్ట్ దగ్గరికి వెళ్ళలేదు దర్యాప్తు అనేది, మళ్ళా సస్పెక్ట్ అసలు సస్పెక్ట్ దగ్గరికి. అవును, నిజమే, వెళ్ళలేదని మేము అంటున్నాం. వెళ్ళలేదనేది చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ గారు మాట్లాడింది కూడా అదే. మేము అదే అంటున్నాం, వెళ్ళలేదని అంటున్నాం. అదే విచిత్రం, పూర్తిగా మీరు అదే అంటారు, మేము అదే అంటాం, భక్తులు అదే అంటారు. చెప్పేది ఎవడు? సుబ్బారెడ్డి గారు అదే అన్నారు. సుబ్బారెడ్డి గారు కూడా అదే అంటున్నాడు. చెప్పేది ఎవరు మరి? కరెక్ట్. దానికి చెప్పాల్సింది సుప్రీంకోర్టు. సినిమా చూసారా మీరు? చూసాం సార్. ఎన్టీ రామారావు డైలాగులు కోర్టు డైలాగులు మేము చెప్పలేము, మనం మాట్లాడలేము. ఉన్నది ఇద్దరు. ఆ దేవుడు నేను, ఆ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, ఉన్న ఒక్కడిని నేను వచ్చాను, ఇది డైలాగ్. అవును. అయితే నేనేమంటానంటే ఈ కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వేసినటువంటి సిబిఐ సిట్ కాబట్టి దీనికి జవాబు చెప్పాల్సింది కూడా సుప్రీంకోర్టే. నేను మొన్న 4-5 రోజుల క్రితం స్టూడియోలో కూర్చొని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇదే మాట మాట్లాడాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. గఫూర్ గారు అన్నట్టు వాళ్ళేదో ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అదే సుప్రీం ఏం కాదు. అది ఎక్కడ ఇప్పుడు టీటీడీ బోర్డు ఈ కేసులు ఇంప్లీడ్ అయితే వాళ్ళ తరఫున సుప్రీంకోర్టులో వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అసలు ఆ సిట్ రిపోర్ట్ రిజెక్ట్ చేయమని చెప్పొచ్చు. సిట్ రిపోర్ట్ ని ఎక్కడండి? సునీతారెడ్డి గారు అబ్జెక్షన్ రేజ్ చేస్తే తీసి పడేశారు కదా. చాలు సరిపోద్దులే ఈ దర్యాప్తు, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు అని ఆమె రిక్వెస్ట్ తీసి పడేశారు కదా. మీరు చేసినా అంతే, వాళ్ళకి ఇష్టం లేకపోతే. ఒకటి ఇప్పుడు గఫూర్ అన్న చెప్పినట్టు అందులో సుప్రీంకోర్టు, నేను మార్నింగ్ కూడా దాన్ని ఫాలో అయ్యా. నేను ఆ కేసులో ఎక్కడ కూడా ఏం 100% అడ్వర్స్ డిసిషన్ ఏం కాదు సుప్రీంకోర్టు. దాంట్లో ఏమి ఇచ్చిందంటే పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఎవరినైనా మీకు అనుమానం ఉంటే పిలిపించుకొని దాన్ని విచారించుకోవచ్చు, దానికి అడ్డం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని సవరించింది.
ఇక్కడ మీరు పలానా వాళ్ళను విచారించండి అని చెప్పేసి పట్ల చెప్పకపోయినప్పటికీ సిబి హ్యావ్ రైట్ టు కాల్ ది ఎనీ పర్సన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అయితే సిబిఐ పిలుస్తుందా లేదనేది క్వశ్చన్ మార్క్ దగ్గర మనం ఆగాల. ఇక్కడ కూడా ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా అది విద్యాసాగర్ ఇంప్లీడ్ అయినా, టీటీడీ ఇంప్లీడ్ అయినా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయినా, వెంకటకృష్ణ గారు ఇంప్లీడ్ అయినా, ఎవరు ఇంప్లీడ్ అయినా సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలా. ఆ చెప్పేటటువంటి ఆన్సరు ప్రజలకు యాక్సెప్టెన్సీ వస్తే సుప్రీంకోర్టును కూడా గౌరవిస్తారు, యాక్సెప్టెన్సీ రాకపోతే సుప్రీంకోర్టును కూడా ప్రజల్లో పలుచన అయ్యే అవకాశం ఉంటది. ఇప్పుడు సునీత గారి కేసులో మనం మాట్లాడుకుంటున్నది సుప్రీంకోర్టు గురించి, ఆ క్రెడిబిలిటీ గురించి కదా మనం మాట్లాడుతున్నది. ఒక వ్యవస్థ సమాజంలో క్రెడిబిలిటీని కోల్పోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. అంటే మనం ఏం మాట్లాడతాం, మనం ఇక్కడ సిస్టమ్ ని నమ్ముతున్నాం, మనము సిస్టమ్ ని ఫాలో అవ్వాలనుకుంటున్నాము, సిస్టమ్ ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాము, వెళ్తాము. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, ప్రజలకు యాక్సెప్టెన్సీ రీతిలో అవుట్కమ్ అల్టిమేట్ గా వ్యవస్థ నమ్ముదాము, వ్యవస్థ నమ్మి ఆ వ్యవస్థ ప్రకారం వెళదాము. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అంటే సస్పెక్ట్ తప్పించుకుంటారు. అంటే ఇప్పుడు ఒకటి సార్, దానివల్ల వ్యవస్థ మీద నమ్మకం ఇప్పించుకుంటారు. ఓకే నేనేమంటానంటే ప్రజలు బలంగా నమ్మినటువంటి విషయంలో నేను ఒక మాట చెప్తాను. ఐ విల్ టెల్, ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను. సుప్రీంకోర్టు ఈ మధ్యలో రాజస్థాన్ లో ఉన్నటువంటి ఆరావళి పర్వతాల మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. డబుల్ బెంచ్ ఏమిచ్చింది, 100 మీటర్ల కంటే తక్కువలో ఉన్న 100 మీటర్ల కంటే లోపల ఉన్న ఆరావళి పర్వతాలుగా వాటిని మేము పరిగణించడం లేదు కాబట్టి మైనింగ్ చేసుకోమని చెప్పింది. యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ రాజస్థాన్ 1.5 month బ్యాక్? మొత్తం రాజస్థాన్ ఏకమయ్యి ఆరావళి పర్వతాల మీద పోయి కూర్చుంటే సెంట్రల్ క్యాబినెట్ ఇమీడియట్ గా మీటింగ్ పెట్టి అసలు స్టేట్ గవర్నమెంట్స్ కి ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి ఏ ఏరియాలో కూడా మైనింగ్ జరుగుతున్న మైనింగ్ ని కూడా ఆపేసి సుప్రీం కోర్టులో మళ్ళీ రివిజన్ పిటిషన్ వేస్తే ఆ రివిజన్ పిటిషన్ మీద స్టే ఇచ్చింది మళ్ళీ. సో మనం అంత తక్కువ చేసుకోవడానికి సర్లే, ఇప్పుడు దాంట్లోకి వెళ్తే ఇప్పుడు మరి సుప్రీంకోర్టుని అక్కడ ప్రజలు గౌరవించలేదు, కేబినెట్ కూడా గౌరవించలేకుండా వెనక్కి తీసుకుందని అనగలమా? ప్రజాస్పందన మించింది లేదండి. ప్రజలు ప్రజలు ఫిక్స్ అయిపోయారు సాగర్, ప్రజలు ఫిక్స్ అయిపోయారు కల్తీ జరిగిందని. ఇప్పుడు చూసిన దాని ప్రకారం అసలు అక్కడ నెయ్యి కల్తీ కాదురా బాబా, నెయ్యే లేదని కూడా ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు ఎవరు ఎన్ని స్టోరీలు చెప్పినా సరే వీళ్ళని ప్రజలు క్షమించరు, దేవుడు క్షమించడు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు వ్యవస్థలు చట్ట ప్రకారం నిరూపితమై శిక్షింపబడితేనే అది శిక్షల కిందకు వస్తాయి. లేకపోతే దేవుడి శిక్షలు మనకు కనపడవు, అది దేవుడే శిక్షించాడు, ఈ కేసు వల్లే శిక్షించాడని మనకు తెలియదు, మనం నమ్మలేము. అది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. గఫూర్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. ఒక్క అంశం అండి, నేను టైం తీసుకోను. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు విద్యాసాగర్ చెప్పిన దాన్ని నేనేం కాంట్రాడిక్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఏకసభ్య కమిషన్లు అవి ఇవి ఫ్యూచర్ గైడ్ లైన్స్ కోసం పనికి వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేస్తాము, ఈవెన్ ఫ్యూచర్ గైడ్ లైన్స్ కు. నా పాయింట్ ఏంటంటే సిట్టు యొక్క రికమెండేషన్స్, సిట్టు రిపోర్ట్ మీద ఇప్పుడు మన బీజేపీ సోదరుడు చెప్పినా లేకుంటే విద్యాసాగర్ చెప్పిన, నేనేమంటే స్టేట్ గవర్నమెంట్ కానీ టీటీడీ కానీ దాని మీద మీరు సుప్రీంకోర్టులో అప్పీల్ ఇంప్లీడ్ కండి, సుప్రీంకోర్టుని అడగండి. సూత్రధారులకు బహుశా వన్ మ్యాన్ కమిషన్ కాదండి, బహుశా వన్ మ్యాన్ కమిషన్ అదంతా చూసి సూచన ఇవ్వడానికేనేమో వన్ మ్యాన్ కమిషన్ వేసింది. కోర్టులో ఇంప్లీడ్ అవ్వచ్చా లేదా అనే దాని మీద చెప్పడానికేమో తెలియదు కదా. వాళ్ళు ఏం చెప్తారో దాని విధి విధానాలు ఏమి ఇస్తారో రావు గానీ విధి విధానాలు. వెంకటకృష్ణ గారు, స్టేట్ హ్యావ్ 100% రైట్ టు ఇంప్లీడ్ ఇన్ దిస్ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ ద టీటీడీ. దాన్ని ఎవ్వరు కాదనట్లేదు. ఈ రోజు మొత్తం అంతా నాయకులు, స్టేట్ లో ఉన్నటువంటి ఉమ్మడి కూటమి నాయకులు అందరూ కూడా ముక్త ఖండంతో ఒకటే చెప్పారు, ఇది నిజంగా నిజ నిర్ధారణ తేలాల్సిన విషయం. భవిష్యత్తులో ఇటు జరగకుండా ఉండాలంటే దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా వీఆర్ గోయింగ్ టు టేక్ వెరీ. అది నిజమే సార్, మీరు ఎంత చెప్పినా అది నిజమే. ఓకే, ఇప్పుడు ఎందుకు తేలలేదని కదా జనం ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు వేసిన చార్జ్ షీట్ లో కానీ నివేదికలో కానీ సూత్రధారుల పేర్లు ఎందుకు లేవు? అంత చిలిపి నిర్ణయాలు ఏంటి? విధి విధానాలు మార్చేది ఎవరు? కింద స్థాయి ఆ పిఏ గారు, అటెండర్ గారు
సారీ అటెండర్లు లేదా వీళ్ళు మారుస్తారా నిబంధనలు టెండర్ విధి విధానాలు ఏం చెప్తారు మీరు? బోర్డు మీటింగ్ లో కదా మారుస్తారు, బోర్డు చైర్మన్ కదా, లేకపోతే ప్రొక్యూర్మెంట్ చైర్మన్లు కదా, వీళ్ళు కదా మారుస్తారు, ఈవోలు కదా మారుస్తారు. అసలు వాళ్ళు ఏరి చార్జ్ షీట్ లో ఏరి సిట్ ఇచ్చిన 11 పేజీల నివేదికలో ఏరి అది కదా మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ లో చేస్తాం, అదేదో రిపోర్ట్ వస్తుంది, ఖచ్చితంగా వదిలేదు లేదు, ఎవరిని వదిలేదు లేదు. ఈ వద్దండి, వద్దు, ఇది అయితే వద్దొద్దు. సాగర్ దయచేసి సాగర్ గారు మీరు నెక్స్ట్ ఏం చేస్తారనేది ఇప్పుడు ఎవరు అడగట్లా. ఇప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇప్పుడు చేయకపోవడం వెనుక మీకేం అడ్డు వచ్చింది, మీకు ఎవరు అడ్డుపడ్డారని అడుగుతున్నారు. మీకంటే సిట్ అండి, అదేనండి మీకంటే నువ్వు కాదు, నీకు నాకేం పని. సిట్ ఎందుకు అడ్డుపడకండి సార్, మీరు అడ్డుపడకండి. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. ఐ వాంట్ టు మమ్మల్ని మీరు కాదండి, మిమ్మల్ని అంటే మీరు కాదు. సిట్ లో ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ ప్రతినిధులు కూడా ఉన్నారు, పోలీసులు ఉన్నారు. అయినప్పటికీ అది సుప్రీం కోర్టు మానిటరింగ్ లో జరుగుతున్నారు, స్టేట్ గవర్నమెంట్ అండర్ లో లేరు. అదే చెప్తున్నా నేను, అందుకోసమే మీరు అట్లా ఎన్ని కుంటి సాకులు చెప్పినా ఎవరు నమ్మలే గానీ, మీరు ఇట్లాంటి సాకులు చెప్తే నమ్మేది ఎవరు లేదులే గానీ. చెప్పలేదు సార్, స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దిస్ ఇస్ నాట్ గుడ్. నేను చెప్పేదన్నా జనానికి వెళ్ళాలి, మీరు చెప్పేదన్నా జనానికి వెళ్ళాలి. కాదు, మా మీద కత్తి కట్టేట్టున్నారు. కత్తి కట్టడం కాదండి, మీరు చెప్పేదన్నా జనానికి వెళ్ళాలి, నేను చెప్పేదన్నా జనానికి వెళ్ళాలి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు, మీరు చెప్పేశారు. మేము అడిగేది మమ్మల్ని అడగనివ్వండి, మమ్మల్ని అడగనివ్వండి. ఆగు మిత్రమా, అదే చెప్తున్నా సార్, అదే మాకు అర్థమైంది. స్టేట్ ఏమర్థమైంది? నేను ఏమడిగానని నీకేమర్థమైంది? నేను అడగలేదు, నాకు అర్థమైంది అంటావు. సరే అడగండి. మిమ్మల్ని అడగట్లా, నేను ప్రజలకు చెప్తున్నా, నేను మిమ్మల్ని అడగట్లా. మీరు చెప్తే ఆగుతుందే ఏంటి అక్కడ గవర్నమెంట్ వైపు నుంచి? మీరు ప్రతినిధి మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున. భాను గారు టీటీడీ మెంబర్, ఇంకా ఆయన చెప్తే ఏమన్నా కొద్దిగా మనం అథెంటిక్ తీసుకోవచ్చు, మీరు నేను ఏమన్నా చెప్పలేము. కాబట్టి శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఒక 1 minute లో స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇద్దరు పోలీసులు ఉన్నారు కదా, పోలీస్ అధికారులు ఉన్నారు ఆ సిట్ లో. మేబీ అది సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే అటు అందులోంచి ఇందులోంచి ఇద్దరిని పెట్టొచ్చు. కానీ వీళ్ళ డిసెంట్ ఏదన్నా పెట్టాలి కదా. ఇదేంటి సూత్రధారులు లేరని? లేదు, ప్రభుత్వానికి అయితే ఉప్పందుద్దు కదా, ఇట్లాంటి రిపోర్ట్ రాబోదు అందకుండా ఉంటుందా సార్? ఎవడన్నా నమ్ముతాడా? రాదంటే నమ్ముతారు ఎవరన్నా? ఈ లీకుల రాజ్యంలో ఎక్కడైనా, ఏ స్టేట్ లోనైనా ప్రపంచంలో ఏదో అప్పుడు అది చేస్తాం, ఇప్పుడు ఇది చేస్తాం, కాబట్టి ఇప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్న. ప్లీజ్. ఏదైనా సిబిఐకి జగన్ కొరుకుడు పట్టలేదా? జగన్మోహన్ రెడ్డి సిబిఐని కరకర నవ్వులు మింగేస్తున్నాడా? ఇప్పుడు 3 కేసులు మీరు చెప్పారు, ఇప్పుడు గఫూర్ గారు కూడా చెప్పారు. ఏది అతను 13 ఏళ్ళు ఎందులో సస్పెక్ట్ దాగలదు అక్రమాస్తుల కేసు, 13 ఏళ్లుగా అక్రమాస్తుల కేసు. ఇప్పుడు సిబిఐకి పట్టిన జగన్ చెదలు 13 ఏళ్లుగా వదలటం లేదా? ఇప్పుడు 7 ఏళ్ళు ఏది వివేకానంద రెడ్డి కేసు, దానిలో లాజికల్ ఎండ్కి తీసుకురాలేదు, దీనిలో లాజికల్ ఎండ్కి తీసుకురాలేదు. బాధితురాలు సునీత ఆమె అంటోంది 40% దర్యాప్తు జరిగింది, అసలు 60% జరగలేదు. సుప్రీంకోర్టే నిలదీసిందండి సిబిఐని. ఏంటి మీరు ఏమైనా గోడ మీద పిల్లా అంది? ఏది మీరు అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అడుగుతున్నారా లేదా అంటే మీరు చెబితే చేస్తున్నా అంటది. ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం, సిబిఐ ఇప్పుడు ఆయన ఎవరు డైరెక్టర్ ప్రవీణ్ సూదా, ఆయన ఆఫీసులో ఫోటో బ్యాక్ సైడ్ ఎవరిది ఉంటుంది? రాష్ట్రపతిదా, ప్రధానిదా, జగన్ పెట్టుకుంటే పోద్దా? ఎంత దురదృష్టం అండి. ఇంత అత్యున్నత దర్యాప్తు సంస్థకి ఇంత అప్రదిష్ట మూట కట్టుకునే పరిస్థితి 3 అది కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల. అది జగన్మోహన్ రెడ్డి వల్ల వస్తోంది. దాన్ని మరి సిబిఐ సరిదిద్దుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అనలేము, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్ మనం చెప్పలేం, కానీ సిబిఐ సరిదిద్దుకోవాలి. పంజరంలో చిరకని డైరెక్టర్ గా పనిచేసిన ఆయన పుస్తకం రాశాడు, అందులో డౌట్ లేదులే. ఇంకొకటి భూమన్ కరుణాకర్ రెడ్డి ఏమన్నాడంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము టెండర్ నిబంధనలు సరళిచ్చామన్నాడు.
అదే ఒకటి చూసుకో. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నా. కరుణాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్పండి సార్, మీరు మాకు కాదు. మీకు కరుణాకర్ రెడ్డి గారికి మేమేమైనా మధ్యలో పెద్ద మనుషులు పంచాయతీ చేసేలా కనపడతామా? మీరు తిరుపతిలోనే ఉంటారు కదా, కరుణాకర్ రెడ్డి గారికి చెప్పండి. ఇప్పుడు ఈ డైరీ కరుణాకర్ రెడ్డి అన్నా కేంద్రం చెప్పిందన్నా ఏంటన్నా, కేంద్రం ఎప్పుడు చెప్పిందన్నా నీ దగ్గర కరుణాకర్ రెడ్డి గారు అడగండి. ఆయన హోమం కూడా చేశాడు, ఏదో పరిహారం సంబంధం లేదు. సరే ఓకే, అదేదో తెలుసుకోండి, మీరు తెలుసుకోండి అంతా కరుణాకర్ రెడ్డి గారు. అది మీరు తెలుసుకోండి అన్న, అది మీరు, ఎందుకంటే మీరు టీటీడీలో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ భాను గారు, విద్యాసాగర్ గారు, గఫూర్ గారు అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్.